స్టార్ట్ అయితే ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ దాకా పోయేటట్టుంది. అందుకని దయచేసి ఎక్కడ గెలిచినటువంటి మా సర్పంచ్ మిత్రులంతా సొంత కష్టపడ్డారు, పార్టీ కొంత సపోర్ట్ చేసింది, ఊర్లలో వాళ్ళకున్న మంచి పేరు, వాళ్ళ పిల్లలు బలం, రకరకాల కారణాలు ఉన్నాయి. గుర్తులు ఏమైనా గెలిచి రేపు గెలవాల్సిందంతా రేపుదా సమాజం గుర్తుకే గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏం పేరు ఏ ప్రోగ్రామ్ కోసం మాట్లాడుకుంటున్నారు? వికసిత్ భారత్, జీ అంటే గ్యారంటీ, జీ అంటే గ్యారంటీ, వికసిత భారత్ గ్యారంటీ, ఆర్ అంటే ఏ అంటే ఆజీవిక, ఎం అంటే మిషన్, జీ అంటే గ్రామీణ. ఇది మనం చేసే పనితో పల్లెటూళ్ళలో చేస్తూ ఉంటాం కాబట్టి చివరికి గ్రామీణ అనేటువంటి పదాన్ని అడిగింది. ఏదో అందరూ రామరావు కథ ముందు మనకు అర్థమైతే రేపు మన ఊళ్ళకి మనం అర్థం చేయాలి. బిబిజీ రామ్జీ, దీంట్లో కాంగ్రెస్ మూడే అక్షరాలు కనబడుతుంది, రామ్ అనేటువంటి అక్షరాలు కనబడుతున్నాయి, వేరే ఏమి కనబడుతుంది. అంతా నాకు బుద్ధలు బాగుంటా ఉన్నది. ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారు స్పష్టంగా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ మార్పులు వేసినాం, ఏ ఉద్దేశంతో ఈ మార్పులు వస్తున్నాయి అనేది తీసుకొచ్చాం. పేరులోనే చెప్పారు నరేంద్ర మోడీ గారు. బీబీ వికసిత భారత్, భారతదేశం వికసించాలని, భారతదేశం ప్రపంచానికి గురువు ఎదగాలని నరేంద్ర మోడీ గారు దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 100 సంవత్సరాల కల్లా ప్రపంచంలో నా దేశం గొప్పగా నిలబడాలని 2040 వరకల్లా భారతదేశం వికసిత భారత్ కావాలని కోరుకుంటున్నారు. వికసిత భారత్ అంటే ఏంటి? బురద దేశాన్ని కమలం వికసించినట్టు భారతీయులు ఏడికి వరకు ప్రపంచంలో మన దేశం పేరుని, కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి గొప్ప సబ్జెక్ట్ ఉన్నటువంటి యోధులుగా ఏ రంగంలో అయినా భారతీయులు గొప్పగా ఎదుగుదల పనిచేస్తారని నిరూపించుకోవడానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 2047 వరకు 1వ స్థానానికి ఎదిగేందుకు నరేంద్ర మోడీ గారు వేసినటువంటి పునాదులే వికసిత భారత్ అనేటువంటి పదం. ఏడికి పోయినా ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేశానికి స్వతంత్రం వచ్చింది 1947. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2047 100 సంవత్సరాల వరకు భారతదేశం ప్రపంచానికి మార్గదర్శనం చేయాలన్న వల్ల అనేది ఈ చేతిలో ఆధారపడింది. స్టేట్ మీద చాలా మంది రిటర్న్ చేయడం స్టార్ట్ చేసి 50 దాటింది. మీరంతా యువకులు, భారతదేశం బాగుండాలని కోరుకునేవాళ్ళు, భారతదేశం బాగుంటే వచ్చేటువంటి ఫలితాలని అనుభవించాల్సింది మీరు. అమెరికాలో రోడ్లు మంచిగా ఉంటాయంట, సిమెంట్ రోడ్లు వేస్తారు, కాడికి మొదలుకుంటే మామూలు కొంచెం పుల్లూరు అందుకంటే మంచిగా ఉంటాయి సీసీ రోడ్లు అని చెప్పేదాకా భారతదేశం ఎదగాలని నరేంద్ర మోడీ గారు కలగట్టు. 180% మేము చదువుకున్నప్పుడు చెబుతూ ఈ దేశ ప్రజలు, మన దేశ ప్రజలు పల్లెటూళ్ళలో నివసిస్తున్నారు అని చెప్తారు. అందుకని పల్లెటూళ్ళకి వెళ్ళి పట్టణం వచ్చే వలసల్ని తగ్గియాలంటే ముందు ఊరు బాగుండాలంటే ఏం చేయాలనేది ఆలోచించింది. ఆ ఆలోచనలో భాగమే ఓ గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టాలి. కొత్తగా గెలిచిన సర్పంచులు కానీ నిన్న ఉన్నదాకున్న సర్పంచుల దగ్గర కానీ గ్రామ పంచాయతీ కట్టాలంటే ఒక 15 లక్షలు, 20 లక్షలు, 25 అవుతుంది. ఎక్కడి నుంచి కట్టగలుగుతారు? ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకి నేరుగా పంచాయతీ ఆఫీస్ కట్టుకోని చెప్పి 20 లక్షలు ఇస్తలేదు. అందుకని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పథకం ఇంతకుముందు లేదా చాలా మందికి డౌట్ వస్తుంది. ఇంతకుముందు కూడా ఉండే దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రకంగా ఉపాధి చేయాలని ఆలోచించి భారత ప్రభుత్వం పనిచేసింది. ఇందిరాగాంధీ గారు 1980లో అంతకుముందు అన్ని పథకాలను కలిపి ఒకటే ఒక పథకం పెడదామని చెప్పి దాన్ని జాతీయ ఉపాధి హామీ పథకం అని చెప్పింది. ఏం చెప్పింది? జాతీయ ఉపాధి హామీ పథకం అని చెప్పింది. కానీ ఇందిరాబాబు ఆ పథకం ముందు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని పేరు పెట్టాలనేటువంటి ఆలోచన రాలేదు. 1980 కంటే ముందు వేరు స్కీమ్లు ఉంటుండే ఊళ్ళలో పనిచేయడానికి. అన్నింటినీ కలిపి ఒక కొడుకు తెచ్చి జాతీయ ఉపాధి హామీ పథకం అనే పేరు నామకరణం చేసినప్పుడు దాని ముందట గాంధీ గారి పేరు, మహాత్మా గాంధీ గారి పేరు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ.
తర్వాత రాజీవ్ గాంధీ వచ్చినాక ఆయన వాళ్ళ తాతయ్యానికి వచ్చింది. ఇది పథకం కూడా మా తాత పేరు పెడదామని జవహర్ రోజ్గార్ యోజన అని చెప్పి పేరు మార్చింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి తప్పు అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళ తాత పేరు పెట్టుకున్నారు. మన్మోహన్ సింగ్ 2005లో ప్రధానమంత్రి, 2004లో ప్రధానమంత్రి అయినాక 2005లో ఈ పథకం పేరుని MGNREGA మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా మార్చింది. అంటే మరొక ముందు వచ్చిన 1980 నాటికి లెక్కేసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పథకం పేరు 3 సార్లు మార్చింది. అప్పుడు ఎవరు మాట్లాడదు. కాంగ్రెస్ ఏం చేస్తారే కదా, కాంగ్రెస్ ఇక్కడ స్టాండ్ అనేది కరెక్ట్ అనేది వాళ్ళ ఆలోచన. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 190 రూపాయలు 200 దాటిన ఏ రోజు ఉపాధి హామీ పథకం కింద కూలి. ఇలా 307 రూపాయలకి ఉపాధి హామీ కూలి పథకాన్ని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వేయించింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈడమట్టెత్తి మళ్ళీ వారగొట్టేది ఇటుపోయారు. ఇంతకు మించి ఉపాధి హామీ పథకం కింద దేశంలో గొప్పగా నిర్మించబడినటువంటి కార్యక్రమాలంటూ ఏం జరగలేదు. మొత్తం మహాసముద్రి గారి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు చెప్పినటువంటి మహాత్మా గాంధీ NREGA పథకం కింద కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో ఖర్చు పెట్టింది 3 లక్షల కోట్ల రూపాయలు అయితే నరేంద్ర మోడీ గారు ఇదే పథకం కింద 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది దాదాపు 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. 3 ఏళ్లలో 9 ఖర్చు పెట్టింది. చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లాలో 100 గ్రామ పంచాయతీలు కొత్తగా కట్టుకునేందుకు ఉపాధి హామీ పథకం కింద భారత ప్రభుత్వం నిధులు ఇస్తే 70 పంచాయతీలు తీసుకుపోయి గజవేల పాత పంచాయతీలను కూలగొట్టి కొత్త పంచాయతీ భవనాలు కట్టుకుని గజవేల నియోజకవర్గంలో వేరేం చెప్తాడు హరీష్ రావు, మామి ఇచ్చింది కలిసారు మొత్తం పంచాయతీ భవనాలు అన్ని గజవేల కొత్తగా కట్టామని చెప్తాడు. పంచాయతీ భవనాలకి చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇచ్చిన పైసలు లేవు. గ్రామ పంచాయతీ భవనాలు అన్ని దాదాపు గత 15 సంవత్సరాలుగా కొత్త ఇచ్చినవన్నీ కూడా ఉపాధి హామీ పథకం కింద అప్పటినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతకుముందు తీసుకెళ్లిన కాంగ్రెస్ 2,05,00,000 ఇచ్చి ఉంటారు. కానీ ప్రతి గ్రామ పంచాయతీకి ఆఫీస్ ఉండాలి, సర్పంచ్ గారు ఉండడానికి దానికి ఒక స్టేబుల్ గా ఒక నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కార్యాలయం ఉండాలని ప్రతి పంచాయతీకి 20 లక్షలు ఇచ్చి ఊళ్ళలో గ్రామ పంచాయతీలు కట్టించిన ఆలోచన చేసింది ఎవరంటే నరేంద్ర మోడీ. తర్వాత ఊళ్ళలో చిన్నపిల్లలు స్కూల్ పోతా ఉంటారు, అంగన్వాడీలు అంటారు. అంగన్వాడీలు ఇచ్చే పాలు గుడ్ల నుంచి మొదలుకుంటే అంగన్వాడీలో ఇచ్చేటువంటి ప్రతి ఫుడ్ పదార్థం ఇచ్చింది ఎవరంటే భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ చిన్నపిల్లలు ఏడ కూర్చోవాలి, కిరాయి రూమ్లలో కష్టమైందని ఊరుకు అంగన్వాడీ కట్టుకుని ప్రతి అంగన్వాడీకి 10 లక్షల రూపాయలు మంజూరు చేసింది కూడా ఉపాధి హామీ పథకం కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తర్వాత ఆడపిల్లల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎక్కువైతున్నాయి, గ్రామాల్లో మహిళల్లో చైతన్యం ఎక్కువ వచ్చింది. మహిళలు కూర్చోవడానికి భవనం కావాలని వీమో భవనాలను ఇస్తే వాటి గ్రామీణ మహిళా సమాఖ్య భవనాల పేరిట దానికి కూడా 10 లక్షలు ఉపాధి హామీ పథకం కిందనే ఇచ్చింది భారత ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు కొత్తగా 4వ పథకం కింద 4వ కన్స్ట్రక్షన్ కింద ఊర్లో రైతులకు ఇల్లు చిన్న ఉందని, పెద్ద ఉందని, గుడిసి ఉందని, డబుల్ బెడ్రూమ్ ఉందని, ఇందిరా మిల్లు ఉందని, కష్టమైతుందని ఒక పెద్ద గోదావరి ప్రతి ఊరిలో గోదావరి కట్టాలని ఫుడ్ గ్రేడ్ స్టోరేజ్ గోడౌన్ అంటే రైతులు పండించిన పంటల్ని స్టోర్ చేసుకోవడానికి 15 లక్షల రూపాయలు ఇచ్చి కొత్తగా వచ్చిన సర్పంచులందరినీ మీ గ్రామాలలో గోదావరి కట్టింది చెప్తుంది. ఇవన్నీ కూడా ఊరు బాగుండాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చేసినటువంటి ఆలోచన. కొత్తగా ఇప్పుడు స్కూల్ కి కాంపౌండ్ వాళ్ళు లేకపోతే కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటున్నారు, అంగన్వాడీ బిల్డింగ్ కి కాంపౌండ్ వాళ్ళు లేకపోతే అంగన్వాడీలో కాంపౌండ్ వాళ్ళు కట్టుకునే అవకాశం ఇచ్చారు. అంగన్వాడీలలో టాయిలెట్లు లేకపోతే టాయిలెట్లు కట్టమని చెప్పారు, స్కూల్ పోతే స్కూల్ టాయిలెట్లు కట్టమని చెప్పారు, స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనం కోసం కిచెన్ షెడ్ కట్టమని చెప్పారు, స్కూళ్ళల్లో అదనపు తరగతి గదులు కట్టమని చెప్పారు. వీటన్నింటినీ పైసలు ఉపాధి హామీ పథకం కింద నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఉన్నప్పుడు 3 లక్షల కోట్లు ఖర్చు అయితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 10 ఏళ్లలో 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఊరు బాగుండాలి, ఊళ్ళో వసతులు పెట్టాలి, సర్పంచులకు
భారత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆలోచించింది. వీళ్ళు ఏం చేసినాం, చెట్లు మేమే పెట్టినాం, పల్లె ప్రకృతి మనం మేమే పెట్టినాం, ఆఖరికి అందమైనగా ఉండేటువంటి శ్మశానం మేమే కట్టినామని చెప్పింది. కానీ దానికి రంగు మాత్రం గులాబీ రంగు వేసింది. ఎప్పుడైనా చెప్పి ఉపాధి హామీ పథకానికి వచ్చిన పైసలని చెప్పలే. మా మామనే కట్టించిండు, మా మామ మహారాష్ట్ర నుంచి కట్టించిండు అని అందరూ కదా చెప్తుంది. ఆ మామ చూసింది కరెక్టే, అంతకుముందే మహారాష్ట్రలో కట్టింది కరెక్టే. కట్టిన పైసలు ఎక్కడంటే ఉపాధి హామీ పథకం పైసలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పైసలు కావు. ఊర్లలో ఉండే డంపింగ్ యార్డు, చెత్తని తడి పొడి చెత్తని వేడి చేసేటువంటి డంపింగ్ యార్డ్స్ ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మించబడ్డాయి. గ్రామాలు బాగుండాలని, గ్రామాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలని భారత ప్రభుత్వం ఇచ్చిన పైసలు అన్న ఊరికింటే బాధ్యమవుతుంది. మరి మాకు కూడా ఇవ్వాలి కదా అని చాలా మంది ఊళ్ళో అడుగు మొదలైంది. ఊరికి వేసేది మంచిగా ఉంది, అంగన్వాడీ వచ్చింది, పీఓ భవనం వచ్చింది, రేపు గోదాం వస్తుంది, మేము కూర్చుంటే గ్రామ పంచాయతీ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి కదా. మరి మార్కెట్ పంచాయతీ వచ్చినప్పుడు రోడ్ల మీద పండించిన ధాన్యాన్ని వస్తే యాక్సిడెంట్ అయి చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. ఎక్కడికక్కడ రైతులకి కల్లాలు పోసుకోవడానికి పైసలు ఇచ్చింది కూడా ఉపాధి హామీ పథకం కింద ఎన్ని రోజుల్లో మీకు తెలుసు, ఎన్ని రోజుల్లో మీకు తెలుసు. ఇంకా భూపాలి చౌరస్తకి చేయకపోతే సగం రోడ్డు మొత్తం పట్టేయడం అవుతుంది. ఎప్పుడు రైతుల కల్లాలు ఊళ్ళలో కరెక్ట్ ఓపించుంటే పాత ప్రభుత్వం ఇలా దుస్థితి వచ్చేది కాదు. ప్రతి రైతు ఏం చేస్తాడు, వ్యవసాయం చేసినప్పుడు కొన్ని పశువులు పెంచుకుంటాడు, పశువులకి పాటలు కూడా కట్టుకోమని చెప్పి పైసలు ఇచ్చాడు. కానీ ఇంకోటి అవసరం మాత్రం పశువులు డెలివరీ దాఖలు కట్టించారు. 4 కోట్లు ఖర్చు చూసిరా మీరు. మనుషులు డెలివరీ కాదు, పశువులు డెలివరీ కూడా దాఖలు కట్టింది. అప్పుడు దాని పైసలు కూడా హరీష్ రావు ఆర్థిక మంత్రిగా తెలిసినాయి కావు. ఉపాధి హామీ పథకం కింద వచ్చిన పైసలే తప్ప ఇంకొక పైసలు కావు. ఇట్లా తెలుగు వాళ్ళు అవకాశం ఉన్న దగ్గర వాడుకున్న సర్పంచ్ చాలా వాడుకుంటారు, వాడుకోలేకపోయినా కొంతమంది వాడుకోలేకపోయింది. వ్యక్తిగత కల్లాలు, పశువుల బాటలు, యాదవులు గొర్రెలు మేకలు పెట్టేసుకోవడానికి బాటలు, ఇంకా బాగా పెద్ద వ్యవసాయం చేసే రైతుంటే పోల్ట్రీ ఫార్ములు కట్టుకోవడానికి కూడా పైసల్ని భారత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ఇచ్చింది. ఇదేమో ఊరు వేసిండ్రు, ఇటు వచ్చేసరికి వ్యక్తిగతంగా నాకేంటి అంటే గొడ్డ కట్టుకో, మేకలు గొడ్డ కట్టుకో, లేకపోతే పోల్ట్రీ ఫామ్ పెట్టుకో, లేకపోతే గొర్రెల షెడ్ కట్టుకో, చేపలు పెంచుకో. ఇట్లా వ్యక్తులు వ్యక్తిగతంగా ఆర్థికంగా అభివృద్ధి చేసిన పైసలు ఇచ్చింది భారత ప్రభుత్వం. అందుకనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో ఈ దేశంలో, మన దేశంలో 127 మంది పేద ప్రజలు ఉండేవాళ్ళు. ఎంతమంది? మీరే చెప్పాలి. యూపీఏ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్ గా చేసిన 10 ఏళ్ళు మన దేశాన్ని పాలించినాక ఈ దేశంలో 127 మంది గరీబోలు ఉండేవి. ఇవాళ 2025 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు లెక్కలు, ఆర్థిక సంస్థల లెక్కలు చెప్తాయి. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 25 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో పేదరికం నుంచి బయటపడ్డారు. 25 కోట్ల మంది. ఎంత భారతదేశ జనాభా 140 కోట్ల మంది ఉంటే 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటికి తెచ్చినటువంటి నాయకుడు మీ మా మనందరి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. అని కాంగ్రెస్ ఎంటీ వెసల్స్ మేక్స్ మంచి నాయిస్ అని డబ్బా ఖాళీ ఉంది, డబ్బా 2 రాళ్ళేసి లోపల 2 సబ్బు వస్తుంది, వస్తుందా? ఎంటీ వెసల్స్ మేక్స్ మంచి నాయిస్ అని రెండు ఎక్కువ పెట్టారు. అక్కడ మా తడవల్లి సర్పంచ్ వచ్చిండు, మా అక్క వచ్చినారు. ఎందుకు వచ్చిండు వీళ్ళు? ఇలా ఎప్పుడో ఇళ్ల స్థలాలు ఇచ్చిరట వీడి కార్మికులకి. యాడిచ్చిరో తెలియదు, కాగితం అయితే ఇచ్చిరు. మా దుబ్బాక నియోజకవర్గంలో ఊరుంటది, పోతారెడ్డి పెట్టాలి, గోసాలతో లేదో ఊరుంటది. ఆడ మన్మోహన్ సింగ్ దొరకొచ్చి వెలుగులో పట్టాలు ఇచ్చిరు కొంతమందికి. కాగితం అయితే భద్రంగా నిర్మాణం పెట్టిరు, పెట్టెలు పెట్టిరు. జాగ్రత్త ఇవ్వాలన్నా దొరుకుతలేదు. అంతేనావా? ఇట్లుంటది కాంగ్రెస్ వాళ్ళు పని. జేబులో కాగితం పెట్టి నీకు 125 గజాలు ఇచ్చిన పో అని చెప్పిండు. ఎకరం జాగించిన నీకు రైతుకి జాగలేదు కదా పో అన్నాడు. ఆ బాబు 90 ఏళ్ళ కొంత ఇంకా జాగ దొరుకుతలేదు. కలబడ ప్రతి ఒక్క దగ్గర తిరుగుతుంది. దండం పెడితే దరఖాస్తు ఇద్దని బిడ్డ జాగ చూపెట్టుకోరు. ఎన్నిసార్లు దండపల్లికి మధ్యలో జాగ దొరుకుతలేదు అని ఇచ్చిన జాగ దొరుకుతుందా? అదే కదా పంచాయతీ. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఎంత కట్ట చేస్తారు. కానీ మోడీ గారి
చేస్తే దానికో జియో ట్యాగ్ చేయమని చెప్పారు. ఎవరికైనా భూమి ఇచ్చినావు దానికో జియో ట్యాగ్ చేస్తే భూమి ఏడుంది ఎట్లుంది అవగాహన మనబడి వచ్చినాక కూడా అమెరికాకి చూసుకుంటే ఆ జాగా దొంగలని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి జియో ట్యాగ్ తీసుకొచ్చింది. ఇది కాంగ్రెస్ వాళ్ళకి నచ్చింది. ఎందుకంటే ఈడైతే ఈడబోతుంది, ఈడైతే మళ్ళీ ఈడబోతుంది. అవునా? ఊళ్ళో 10 మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే 20 మంది రాత్రి 205 రూపాయలు ఇవ్వంటే 150 రూపాయలు ఇచ్చి మిగతా జేబులు ఎత్తివి. ఇవన్నీ పోతున్నాయి. ఇప్పుడు ఉపాధి హామీ కూలీ డబ్బుల్ని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వేస్తా ఉంది. ఎక్కడ కూడా ఒక పైసా ఎవరు తీసుకోవడానికి వీల్లేకుండా చేస్తుంది. ఇది నచ్చుతుందా? టీఆర్కి సీఆర్కి రోజు జేబులో కొన్ని పైసలు పెట్టుకునే వాళ్ళకి ఇది నచ్చుతుందా? నచ్చదు. అందుకని వీళ్ళంతా జమైంది. దొంగ దొంగలంతా జమై మహాత్మా గాంధీ పేరు తీసేసారని పంచాయతీ పెట్టి వాళ్ళకి ఏం దొంగలేదు. ఏం దొరికింది? గాంధీజీ పేరు తీసేసారని పంచాయతీ పెట్టి వాళ్ళకి అవన్నిటికంటే ఎక్కువ 2 అక్షరాలు ఎక్కువ భయపెడుతున్నారు. బీజేపీ వాళ్ళంటే రామ మందిరం కట్టారు, ఎలక్షన్ వచ్చినప్పుడే రామ మందిరం పేరు చెప్తారు. వీళ్ళు ఇట్లే బతుకుతారని అనుకుంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అయిందా రామ మందిరం? అయిందా? బీజేపీ వాళ్ళని వేరే పార్టీలు కలిస్తే జై శ్రీరామ్ అని చెప్తున్నారు. చెప్తురా? ఎవరు కలిసినా మనం నిలబడితే జై శ్రీరామ్ అంటారు. అది ఏడుకో పోతుందని కాంగ్రెస్ పునాదులు జరుగుతున్నాయని భయమై అరే దీంట్లో కూడా రాముని తెచ్చి పెట్టిన అలా పంచాయతీ ఇలా రాముని తెచ్చి పెట్టిన రోజ్గార్ ఆజీవికా మిషన్ దాన్ని షార్ట్ కట్ లో చెప్తే రామ్ అని వస్తుంది. వికసిత భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవికా మిషన్ జీ అంటే గ్రామీణ అని పెట్టింది. ఎందుకంటే ఇది మున్సిపాలిటీలలో ఈ పథకం ఉండదు కాబట్టి. ఇది కూడా అర్థం కాదు కాంగ్రెస్ వాళ్ళకి. నిద్రపోయిన లేకపోతాడు కానీ నిద్రపోయిన నటిస్తున్నట్టు అర్థం కాదు. అరే పార్లమెంట్ లో పిల్లలు కష్టపడే చెప్తున్నా మీరు అడిగితే రాహుల్ గాంధీ పోతారు, మిగతా అరవీలు పోతారు. ఇది మనం మాట్లాడడం మొదలు పెడితే ఆ పక్కన లేచిపోవడం మొదలు పెడతారు. అంటే వాళ్ళకి చట్టం మీద అవగాహన లేదు, నేర్చుకోవాలనే కోరిక లేదు, మరి ఏ మార్పులు చేయాలో తెలిపేటువంటి తెలివి అందుకంటే లేదా? ఆ పప్పు అప్పు నాయకత్వం లోపల పార్టీ అంటే మునిగిపోతా ఉంది. పాప నరేంద్ర మోడీ గారు ఎప్పుడో అన్నాడు ఈ దేశాన్ని కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలని ఒక మాట అన్నాడు. మోడీ గారు పిలుపు తీసుకొని ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 25 రాష్ట్రాలలో కాంగ్రెస్ ముక్త భారత్ అయిపోయింది. ఎన్ని రాష్ట్రాలు? ఎక్కువ 3 ఇళ్లలో మిగిలింది. ఒకటి హిమాచల్ ప్రదేశ్, 2 కర్ణాటక, 1 తెలంగాణ. కర్ణాటకలో ఎప్పుడు చూసిపోతుంది, ఎప్పుడు ఎలక్షన్ అయితే అప్పుడు పోతుంది. పొద్దుగల సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అంటాడు, పొద్దుకి టీకే శివకుమార్ ముఖ్యమంత్రి అంటాడు. ఇద్దరు చెప్తారు, మా హైకమాండ్ ఏం చెప్తే గదే ఎక్కుతామంటారు. మళ్ళా రోజు ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని రోజు అనుకుంటారు ఉంటారు. ప్రజలు కూడా చూస్తూ ఎలక్షన్ ఎప్పుడైతే ఈ గ్రూప్ ని పంపిద్దామని తెలంగాణ మిగిలింది, ఇది కూడా పోతుంది. ఇదేం డౌట్ లేదు. ఆయన చెప్తున్నాడు 20-30 నెలల దాకా నేనే ఉంటాను. ఆయన ఉంటాడు, ఆయన ఉండాలి, మనిషిగా ఆయన ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి ఉండలేడు. అది ఆయనకు కూడా అర్థమవుతాం. అందుకని ఈ పంచాయతీ పెట్టి మేము ధర్నాలు పెట్టాం, రాష్ట్రారోపణలు పెట్టాం, మేము పేపర్లలో టీవీలలో భారతీయ జనతా పార్టీ తిడతామనే అందరికీ సమాధానం చెప్పాల్సింది ఏమంటే మా కొత్త గెలిచిన సర్పంచ్లే చెప్పాలి. ఇక వారి ఉపాధి హామీ పథకం కింద మాకు ఇది పైసలు వచ్చినాయి మేము చేస్తున్నామని గ్రామ సభలు పెట్టుకుంటే గ్రామ పంచాయతీల కాడ గట్టిగా చెప్పాలి. చెప్తారా? చెప్తామని చేతులు అర్థం కాదు. అర్థం కావాలని చేతులు అర్థమైన చేతులు ఒకసారి అన్నీ తలపెట్టి ఇంత చేపట్టి చదువుతున్నారు. బాబాగా అంతా చెప్తున్నారు. అంత అయిపోయిన మళ్ళీ రాముడికి సీట్ ఏమైందంటే నీకు అంత డౌట్ వస్తుందా? నీకు డౌట్ ఉంది, అర్థం కాలేదా? ఏంది వీపీ అంటే ఏం కదా ఇవే బాధ. సెల్ ఫోన్ పట్టుకుంటే వీపీ అంటే ఏంటి? జీ అంటే ఆర్ అంటే ఏ అంటే ఆజీవిక, ఎం అంటే జీ అంటే మీకు అందరికి అర్థమైతే ఊరు అందరికి అర్థం అవుతుందా? ఇప్పుడు అర్థమైంది చేతులు కొడబాకి సర్పంచ్ కూడా చేయలేదు. అట్లా ఒక సర్పంచ్ అర్థమైంది అనుకో, ఊరికి మొత్తానికి సంజాయించడానికి అర్థమైంది. మొదటి శ్రీనివాస్ గారు అర్థమైందా? చిదంబరం యాదగిరి గారు అర్థమైందా? సర్పంచులు ఉప సర్పంచులు పేరు పెట్టి అడుగుతాం. అంటే మీకు అర్థమైతే మీ గ్రామంలో మీరు ఏం చేసుకోవాలనడానికి మీకు ఉపయోగకరంగా. అందుకని కాంగ్రెస్ చేస్తున్న
ఆపాలంటే భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ బలం యువ రక్తం. కాబట్టి మీరే గట్టిగా నిల్చోవాలని 2 గంటలు మిమ్మల్ని అందరినీ కష్టపెట్టి